ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశం ఏంటంటే, ఆధ్యాత్మికతలో మనం ఒక విషయాన్ని సరిగ్గా నేర్చుకోవాలి. అప్పుడే మనం చేస్తున్నటువంటి ఈ సేవకి, మనం ఎంచుకున్నటువంటి ఈ మార్గానికి సరైన పద్ధతి అవుతుంది. కాబట్టి మనం ఎంతో ఉత్సాహంగా ఎన్నో అడుగులు ముందుకు వేయగలుగుతాము. అలా మనం ఎంచుకునేటువంటి ఈ రోజుటి అంశం ఏమిటంటే, ఒక నాలెడ్జ్ మనం తెలుసుకున్నాం, విన్నాము, లాభాలు కూడా తెలుసుకున్నాం, విన్నాము, నచ్చింది మనకి. కానీ ఇతరులకు మనం సరైన పద్ధతిలో ఏ రకంగా శిక్షణ ఇవ్వాలి, మనం ఇవ్వాలంటే కరెక్ట్ ఎలా ఇవ్వాలి, లేదా మనం తీసుకోవాలి అంటే సరైన పద్ధతిలో ఏ రకంగా తీసుకోవాలి. సహజంగా ఒక టాక్ ఉంటుంది. ఏదైనా మంచి మాట చెప్తే అనేస్తుంటారు కొందరు. మీరు చేసి చూపియండి, అప్పుడు మీకు తెలుస్తుంది. నా స్థానంలో మీరు ఉండి ఆలోచించండి, అప్పుడు కానీ మీకు తెలిసి రాదు అని కొన్ని విషయాలలో అంటూ ఉంటారు. సహజమైన పద్ధతిలో పరమాత్ముడి యొక్క శిక్షణలు ఏవైతే మనం వింటున్నామో అది ఏ రకంగా మనం ఆచరించాలి అనే అంశం గురించి చర్చించుకుందాం. పరమాత్ముడిని సర్వమాన్యుడు, సర్వోజ్ఞుడు, సర్వులకి రక్షకుడు, పరమపిత పరమాత్ముడు అని గుణగానం మనం చేస్తూ ఉంటాం. ఏదైనా విషయంలో మనకి కీడు జరగదు అని ధైర్యాన్ని ఏర్పరచుకుంటాం. అది ఎప్పుడు సాధ్యమవుతుందండి? నాకు కీడు జరగదు ఎట్టి పరిస్థితిలో అనే ధైర్యం వచ్చేది ఏ ఆధారంగా? భగవంతుడు నాకు చెప్పాడు, నేను చేశాను, కాబట్టి నాకు కీడు జరగదు. ఏదైనా జరిగినా దేవుడు చూసుకుంటాడులేండి, దేవుడు ఉన్నాడు కదా, భగవంతుడు చూసుకుంటాడులే అని ఒక ధైర్యంగా ఉండడం ఎంతో కాలం నుంచి ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఒక ఫెయిత్ అది. కొన్నిసార్లు అనేస్తుంటాం, కళ్ళు మూసుకొని అడుగు పెట్టేశాం ధైర్యంతో, ఏదైనా అవుతే భగవంతుడే ఉన్నాడు, నాకు కీడు జరగదు అనేది. కాబట్టి భగవంతుని చెప్పినటువంటి ఆజ్ఞ మనకు మంచి జరగడానికి, మన స్థూల సూక్ష్మ కర్మేంద్రియాలతో ఎలాంటి తప్పుడు కర్మలు జరగకుండా చేయడానికి మాత్రమే పరమాత్ముడు మనకు శిక్షణ ఇస్తారు. కాబట్టి అది వారి యొక్క శిక్షణ, అదే నా పట్ల భవిష్యత్తులో కూడా లాభం పొందడానికి మాత్రమే ఈశ్వరుడు ఈ ఆజ్ఞ నాకు ఇచ్చారు అనేటువంటి కంప్లీట్ ఫెయిత్ పరమాత్మ మహావాక్యాలపై మనందరికీ ఉండాలి. అది శిక్షణను తీసుకునేటువంటి పద్ధతి. ఇది ముందుగా ఇతరులకు చెప్పే ముందు మనకి మనం స్వీకరించాలి. ఈ విధంగా ఒక మంచి థాట్తో మనసులో ఆ గొప్ప సంకల్పం స్ట్రాంగ్గా నాటుకున్నప్పుడే, చింతన చేసినప్పుడే మన యొక్క నిజ జీవితంలో దాన్ని ఫాలో అవుతాము, కరెక్ట్ ఆచరిస్తూ చేస్తూ ఉంటాము. పరమాత్ముడు దాత, శిక్షకుడు, రక్షకుడు అని మనం తెలుసుకున్నాం. చేసేప్పుడు చేస్తున్న ప్రతి కర్మపై అటెన్షన్, మనసులో మంచి చింతన, ఇది నా స్వ ఆత్మ యొక్క స్వ ఉన్నతి కొరకే నేను చేస్తూ ఉన్నాను. ఏదైతే ఈశ్వరీయ కార్యంలో చేస్తున్న ప్రతి సేవ, తనువైనా మనసైనా ధనమైనా, నా లాభం గొప్పది, నా స్వోన్నతి కూడా గొప్పది. ఎన్నో రకాలుగా కొన్ని పాపకర్మల్ని నేను మైనస్ చేసుకొని పుణ్యం యొక్క ఖాతాని జమ చేసుకుంటున్నాను అని ఒక మంచి ఫీలింగ్తో, గుడ్ చింతనతో మనం ఆ యొక్క కార్యాన్ని ఆరంభం చేస్తూ చెయ్యాలి. ఇది మన కోసం పరమాత్మ నుండి శిక్షణను మన కోసం మనం తీసుకోవాల్సిందే. మనం ఇతరులకు కూడా శిక్షణ ఇవ్వాలి. మెజారిటీలో ఈ రోజుల్లో ఈగో ఫీలింగ్స్ ఉన్నవారు అన్ని ఫీల్డ్లలో అందరికీ కలుస్తూ ఉంటారు, దొరుకుతూ ఉంటారు. అలాంటి అతిగా ఈగో ఫీలింగ్స్, నేను సీనియర్, నేను గ్రేట్, నేను గొప్ప అనేటువంటి ఫీలింగ్లో
ఫీలింగ్తో నిండిపోయేటువంటి మనుషులు ఎదుటి వారితో వినదలుచుకోరు. వారు తొందరపడి వినలేరు, అవునా? వారి మనసులో నాటుకుపోయింది, నేను ఆల్రెడీ గుడ్, నేను ఆల్రెడీ సీనియర్, నేను చేస్తుంది రైట్ అనేటువంటి సూక్ష్మంగా వారికి తెలియకుండానే ఇలాంటి ఈగో ఫీలింగ్లతో నిండిపోయిన మనిషి వినదలుచుకోడు. మరి సమయాన్ని, సందర్భాన్ని చూస్తూ ఎదుటి ఆత్మ మీరు చెప్పే ముందు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నారు, వారి మూడ్ ఏంటి, హ్యాపీ మూడా, బ్యాడ్ మూడా, టెన్షన్ మూడా, కూల్ ఉన్నారా? మనం ఇతరులకు చెప్పాలి అంటే ముందు ఇవన్నీ మనం చూడాలి. వారు కూల్ మూడ్లో ఉన్నారనుకోండి, వారి ఎదుటి వారు చెప్పేటువంటి ఎలాంటి శిక్షణనైనా వినగలుగుతారు, చేయగలుగుతారు. వారి హ్యాపీ మూడ్ చూడండి, వారి యొక్క మైండ్ ఎలా ఉంది, ఫేస్ ఎలా ఉంది, వారి ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నాయి, అది చూశాక మనం ఏదైనా అడ్వైస్ ఇతరులకు ఇవ్వడం అది శుభప్రదమైనది. కొన్నిసార్లు నిజ జీవితంలో ఇలాంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి కానీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఏదో ఫ్రెండే కదా, నా వారే కదా అని ఒక అడ్వైజ్ ఇచ్చానంతే, అంతే నేను చేసింది. కానీ ఆ టైంలో మీరు అడ్వైజ్ ఇచ్చే టైంలో ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ సెట్ చూశారు, వారికి ఓకే అంటే రెండు వైపులు బాగుంటుంది. డిస్టర్బ్ మైండ్, ఈగో ఫీలింగ్స్లో ఉండేటువంటి వారికి మీరు మంచి సలహా ఆ సెకండ్లో ఇచ్చినా వారు తొందరపడి దాన్ని స్వీకరించలేకపోతుంటారు. దాని గల మూల కారణం ఇదే ఈగో ఫీలింగ్స్. ఆల్రెడీ నేను సీనియారిటీని పొందాను, ఇవన్నీ నేను నేర్చుకున్నాను. మనము మన కోసం శిక్షణ ఈశ్వరుడు ఇచ్చినటువంటి ప్రతి డైరెక్షన్ స్వీకరించాలి కరెక్ట్గా. మనము ఇతరులకు శిక్షణ ఇచ్చేటువంటి సమయంలో ఇవన్నీ మనం చూడాలి, చూసి వారికి చెప్పాలి. ఇది పరమాత్ముడి యొక్క శిక్షణలను మనం తీసుకోవడం, ఇతరులకు చెప్పడం యొక్క సరి అయిన విధానం, సరి అయిన పద్ధతి. ఇది చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మహాత్మా గాంధీజీ ఉండేవారు, ఆ సమయంలో జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్స్ అన్నమాట. వింటున్నటువంటి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది బాపూజీ యొక్క స్టోరీ. ఆ బాపూజీ దగ్గరికి ఒక ఆవిడ ఒక బాబుని తీసుకొచ్చిందనమాట. ఆ బాబుని తీసుకొచ్చి బాపూజీని ఏమడిగిందంటే, బాపు, ఈ చిన్న బాబు నా కొడుకుకు అతిగా బెల్లం తినే అలవాటు ఉంది. చెప్పి చెప్పి నాకు నోరు నొప్పి వచ్చింది, కానీ నా పిల్లోడు ఈ బెల్లం తినే అలవాటుని మానుకోలేకపోతున్నాడు. దాంతో మా ఇంట్లో గొడవలు కూడా అవుతున్నాయి. నాకు చాలా విసుగు వస్తుంది బాపు, నాకేదైనా మంచి గుడ్ అడ్వైస్ ఇవ్వండి అని బాపుని ఆవిడ రిక్వెస్ట్ చేశారు. అప్పుడు బాపూజీ ఏం చెప్పారంటే, బాబు, మీ మమ్మీతో పాటు మీ 2 days గ్యాప్ ఇచ్చి నా దగ్గరికి రండి అని. 2 days గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆవిడ ఆ చిన్న బాబుని తీసుకొని బాపు దగ్గరికి వెళ్ళారు. ఆ బాపుని కూర్చోబెట్టి ప్రేమగా చెప్పారు, బాబు, అతిగా బెల్లం తినడం మంచిది కాదు నాయనా, కొంచెం తగ్గించు. ఇంత చిన్న మాట. తర్వాత బాపుని ఆవిడ అడిగారు, ఇంత చిన్న సింపుల్ మాట చెప్పడానికి మీరు 2 రోజులు ఎందుకు గ్యాప్ అడిగారు బాపు అని. సింపుల్గా బాపు అన్నారు, 2 రోజుల క్రితం నేనే అతిగా బెల్లం తినే అలవాటైనటువంటి వాడిగా ఉండేవాడిని. ఈ 2 రోజుల్లో బాపుకి మాట చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే కంప్లీట్గా కంట్రోల్ చేసి ఈరోజు నేను చెప్తున్నాను. సరైన పద్ధతిలో మనం శిక్షణ తీసుకొని ఇతరులకు శిక్షణ ఇచ్చేటువంటి పద్ధతి ఇదియే. మనలోనే అతి క్రోధం ఉంది, అతి ఆవేశం ఉంది. అతి ఆవేశంలో ఉంటూ, అతి క్రోధంలో ఉంటూ పక్కవారికి కొంచెం కోపం తగ్గించుకుంటే బాగుంటుందండి అన్న అడ్వైజ్ ఇస్తే సూట్ అవుందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సూట్ అవ్వదు. క్రోధంతో ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. మన యొక్క మానసికమైన వృత్తి, మన యొక్క శరీరం పైన మానసికంగా, శారీరకంగా, కనపడే రకంగా, కనబడని రకంగా
మనలో పెరిగినటువంటి క్రోధము వలన ఎన్ని రకాలుగా నేను నష్టపోతున్నానో అనేటువంటిది నష్టాలు మనం మనసుకి ఎన్నోసార్లు మనం చెప్పాలి. ఎవరితోనైనా మీకు రిలేషన్ తెగిపోయింది, మంచి క్లోజ్ రిలేషన్, మనసుకు చెప్పండి. అనవసరంగా వారితో గొడవ పడ్డారు, పాపం వారి మనసు ఎంత నొచ్చుకుందో ఏమో, అందుకే ఈరోజు రిలేషన్ బ్రేక్ అయింది. ఇప్పుడు మిస్ చేసుకున్న ఫీలింగ్ తెచ్చుకొని ఏం లాభం? అలా మీ మనసుకు చెప్తే మీలో ఉన్న అతి క్రోధం అన్న యొక్క తప్పు సంస్కారంతో ఈ రకంగా నష్టపోయానని రియలైజేషన్ మనలో పెరుగుతుంది. అలా మనం రియలైజ్ అయ్యాక ఇతరులకు చెప్పవచ్చు మన యొక్క ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఏమని. నాలో ఉన్న అతి క్రోధంతో నేను ఒక మంచి స్నేహితుడిని దూరం చేసుకున్నందుకు ఈరోజు కూడా నేను చాలా లాస్ అయ్యాను. అప్పుడేమైపోతుంది, నిజమే కదా, మంచిగా అందరితో నేను ప్రేమగా ఉంటావు, మంచి రిలేషన్ని నేను మెయింటైన్ చేస్తే ఎంత బాగుంది. ఇలా మనం చెప్పే పద్ధతి చేసి ఇతరులకు చెప్పాలి. ఇది పరమాత్మ మనకు నేర్పించేటువంటి ఎన్నో రకాల శిక్షణలలో ఇది కూడా ఒక శిక్షణ, ఇది కూడా ఒక డైరెక్షన్. వీటిని ఈశ్వరీయ మహావాక్యాలు అని అంటారు. భగవాను వాచ అని కూడా అంటారు. ఈశ్వరీయ మహావాక్యాలు భగవాను వాచ ఎవరి పట్ల? నా పట్ల. ఎప్పుడే కానీ మీరు భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు కానివ్వండి, రామాయణ భగవత్ కానివ్వండి, ముందు కూర్చొని మనం ప్రవచనం వింటున్నా, అది టీవీలో వింటున్నా, రేడియోలో వింటున్నా, ఎవరైనా మంచి ఉపన్యాసం చెప్పేటువంటి వారితో వింటున్నా, ఏదైనా కానీ ఏ సత్సాంగత్యంలో కానివ్వండి, ఆధ్యాత్మిక పరంగా నా మంచి స్వ ఉన్నతి కోసమే వీరు చెప్తున్నారు, మంచి గుడ్ అడ్వైస్ ఇస్తున్నారు అని వారిని గౌరవించి వినడానికి, స్వీకరించడానికి మనం ముందడుగు వెయ్యాలి. ప్రేమగా వెయ్యండి. అప్పుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటల ప్రభావం మన యొక్క చర్నింగ్లోకి వస్తాయి. అవి మనం చింతన చేస్తాం. అవి గుర్తుంచుకొని మనం చింతన చేసి అవి మనం ప్రాక్టికల్ జీవితంలోకి ఆచరణ సహజమైన రీతిలో ప్రేమగా చెయ్యగలుగుతాము. ఇది ముందు మనం స్వీకరించాలి. ఇప్పుడు చూడండి, ఎదుటి వారు అడ్వైజ్ ఇచ్చేటువంటి వారు ఎవరు? మీరు వర్క్ ప్లేస్లో ఉన్నారు. మీ వర్క్ ప్లేస్లో మీది చాలా చిన్న పోస్ట్ అనుకోండి, కానీ మీరు పనిచేయడానికి ముందడుగు వేయట్లేదు. అప్పుడు తెలివిగా కొందరు ఏమంటారు, మన బాస్ చెప్పారండి మీకు ఇలా చెప్పమని, లేదా మేడం చెప్పారండి మీకు ఇలా చెప్పమని, తర్వాత మన ఎమ్మెల్యే చెప్పారండి మీకు ఇలా చేయమని, ఎంపీ చెప్పారండి మీకు ఇలా చేయమనండి. అలా చెప్పగానే విన్నటువంటి వారు ఎంతసేపట్లో పనిచేస్తారు? తక్కువ సమయంలో ఆ పని పూర్తి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణగా ఇందాకే మనం చర్చించుకున్నాము, మనలో ఉండేటువంటి అతి క్రోధము, ఆవేశము మీరు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని నాకు ఆజ్ఞ ఇచ్చింది పరమాత్మ, ఈశ్వరుడు. ఆజ్ఞ ఇచ్చింది ఈశ్వరుడు, పరమాత్ముడు అనేటువంటి ఒక మంచి ఒక థాట్ ఈశ్వరుడు యొక్క స్మరణలో ఉంటూ ఈశ్వరీ శక్తిని తీసుకున్న నేను ఒక ఆత్మ అనేటువంటి గుడ్ సెల్ఫ్ రెస్పెక్ట్లో మనం మంచి మాటల్ని స్వీకరించాలి. ఇది శిక్షణను తీసుకునేటువంటి మనకు మనం పద్ధతి. ఇతరులకి ఎలా చెప్పాలి? ఆ చిన్న మాట అది కూడా మీరు విన్నారు. ఈరోజు మనం ముఖ్యంగా చర్చించుకుంటున్నటువంటి అంశమే ఇది. ఆధ్యాత్మిక పరంగా శిక్షణ ఎలా తీసుకోవాలి, ఎలా మనం ఇతరులకు ఇవ్వాలి. ఇంకా ఎన్నో ఉంటాయి మన యొక్క వ్యవహార జీవితంలో. ఓకే, మనం వేస్ట్ ఖర్చు చేస్తున్నా, వ్యర్థమైన భోజనం తింటున్నా, చెప్పినా వారు వినట్లేదు, చెయ్యట్లేదు అనుకోండి, వారికి లాభాల కంటే నష్టాలు చెప్పండి. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో 18 వర్గాల ద్వారా మేము అనేక సేవలు దేశ విదేశాల్లో చేస్తూ ఉన్నాం. అలా ఎన్నో వింగ్స్లలో మెడికల్ వింగ్ కూడా ఒక వింగ్ అన్నమాట. మేము మెడికల్ వింగ్ త్రూ హెల్త్ ప్రోగ్రామ్స్, తర్వాత ఫ్రీ క్యాంప్స్, డయాబెటీస్ క్యాంప్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట. చాలా సంవత్సరాల క్రితం ఒక హెల్త్ మీలో మేము చేసాం. అందులో ఒక బ్రదర్ వచ్చాడు విజిట్ చేయడానికి. ఒక ఫిజిషియన్ డాక్టర్ ఎంట్రన్స్లోనే ఉంటూ వారికి జనరల్ టెస్ట్లు చేస్తూ
వాళ్ళకి బలంగా ఉండేటువంటి పాత జబ్బులు ఎలాంటి ఉన్నాయో వాళ్ళకి మేము ఫీడ్బ్యాక్ తీసుకొని ముందు పేషెంట్ల నుండి మేము వారికి మంచి అడ్వైజ్ ఇవ్వడానికి మేము హెల్త్ మీల్ అక్కడ పెట్టామన్నమాట. ఒక పేషెంట్ వచ్చి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి తన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో క్లియర్గా చెప్పి తనకున్నటువంటి అనేక రకాల జబ్బులకి పెద్ద మెయిన్ రీజన్ ఆ బ్రదర్ ఎక్కువగా డ్రింక్ చేసే అలవాటు ఉండేది, తర్వాత బీడీ సిగరెట్ లాంటి తాగే అలవాట్లు ఎక్కువగా ఉండేది. అలా మా ఫిజిషియన్ డాక్టర్ ఆ పేషెంట్తో మీట్ అయ్యాక ఇంకొక స్టాల్కి పంపాడనమాట. పంపి ఆ బ్రదర్ చెప్పాడనమాట, నేను చాలా బాగుండేవాడిని, నా ఫ్యామిలీని కూడా చాలా బాగా చూసుకునేవాడిని, మా ఇంట్లో గొడవలనే మాటే లేదు. కానీ నాకు దొరికినటువంటి తప్పుడు ఫ్రెండ్స్ వారు ఇచ్చినటువంటి అడ్వైస్తో ఇలా బానిసనైపోయాను. నేను తాగకూడదు, నేను తాగను అని ఇంట్లో కూర్చున్నా బలవంతంగా నా ఫ్రెండ్స్ అంతా తీసుకెళ్తుంటారు క్లబ్స్కి, అక్కడికి ఇక్కడికి. నేను వెళ్ళకపోతే వారు ఏమంటారంటే, మేమంటే నీకేదో కోపం వచ్చేసింది, నీకేదో బ్లాక్ మ్యాజిక్ చేశారు, నీ బుద్ధి ఎవరో పాడు చేశారు, ఎవరో శత్రులను నీకు బ్రెయిన్ వాష్ చేసి మా దగ్గర ఇలాంటి డ్రింక్స్ తీసుకోవద్దు అని మిమ్మల్ని మా నుండి విడగొట్టడానికి, దూరం చేయడానికి ఇలా చేస్తున్నారని తప్పుడు అడ్వైస్ ఆ బ్రదర్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది తన లైఫ్లో అలా జరుగుతున్నటువంటి సంఘటనలు. ఆల్రెడీ మేము హెల్త్ మేళలో చాలా మంచి చిత్రపటాలు పెడతామన్నమాట ఎవ్రీ టైం. అక్కడ ఒక చిత్రపటం ఏంటంటే బీడి కానీ, సిగరెట్ కానీ, ఆల్కహాల్ కానీ అలాంటివి అతిగా తీసుకుంటే మన శరీరంలో ఉండేటువంటి లంగ్స్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, లేదా మన లీవర్ కానివ్వండి, నిదానంగా ఎలా దెబ్బతింటాయి. మనం తాగినటువంటి తర్వాత మెడిసిన్ వాడినా కానీ ఒక్కొక్క ఆర్గన్పై చూపించేటువంటి నష్టం ఏమిటి అనేటువంటి ఆ చిత్రపటం దగ్గరికి ఆ బ్రదర్ని మేము ప్రాక్టికల్గా తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. కొందరికి నష్టం అవుతుంది అని చెప్తే వినరు, చూపిస్తే కొద్దో గొప్ప వాళ్ళు మారి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆ బ్రదర్కి ఆ నష్టం ఏం జరుగుతుంది అనేది క్లియర్గా చూపించాము. తర్వాత ఫైనల్గా ఏమవుతుంది, మీ కిడ్నీస్ పోయాయి, మీ మీకు హార్ట్ ఫెయిల్ అయిపోయింది, లీవర్ చెడిపోయింది, తర్వాత భూమి మీద పడతారు. మిమ్మల్ని ఎవరు కాపాడడానికి వస్తారని అనుకుంటున్నారు? ఒకసారి చూసుకోండి. ఏ స్నేహితుల చెడు సహవాసంతో మీరు ఇలాంటి తప్పుడు ఆహారం తీసుకోవడం, బ్యాడ్గా డ్రింక్స్ తీసుకోవడం, ఇలాంటి తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఆహార నియమాలతో ఈరోజు మీ యొక్క ఆరోగ్యం, మీ యొక్క మనస్సు, మీ యొక్క మైండ్ టోటల్గా స్పాయిల్ చేసుకున్నారు. వారిలో ఒక్కడైనా మిమ్మల్ని వచ్చి హాస్పిటల్కి వచ్చి మీకు పలకరించి మీకు కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానీ కట్టి మీ రూమ్ రెంట్ కట్టడానికి ఎవరైనా ఒక ఫ్రెండ్ అయినా వస్తారని ఒక ఫోన్ చేసి చూడండి, ఎవరైనా వస్తారా అని మేము ఆ బ్రదర్ని ఇలాంటి క్వశ్చన్స్ అడిగాం. ఒకసారి ఇలాంటి తప్పుడు అలవాట్లో ఉండేటువంటి ఎవరైనా కానివ్వండి, మనం అలాంటి తప్పుడు పనులు చేస్తున్నాం, తప్పుడు ఆహార పానీయములు తీసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సమస్యను ఎదుర్కోవాల్సిందే. నష్టాలు ఏంటో తెలుసుకున్న తర్వాత ఏ స్నేహితుల సహవాసంతో మీరు అలాంటి డ్రింక్స్ తీసుకుంటున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు, సిగరెట్ బీడి తీసుకుంటున్నారు, క్లబ్లలో తిరుగుతున్నారు, ఆ యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఉండేటువంటి ఫ్రెండ్కి మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అన్ని రకాలుగా మీరు బాగున్నప్పుడే మీరు వారిని అడిగి చూడండి, ఎంతమంది రెడీ అవుతుండొచ్చు మీ హాస్పిటల్ బిల్ కట్టడానికి? వస్తారా ఎవరైనా? ఎవరు రారు. కాబట్టి మనకి మనం శిక్షణ తీసుకొని ఇతరులకు ఇచ్చేటువంటి పద్ధతులు ఇలాంటివే. అలాంటి తప్పుడు దారిలో నడిచేటువంటి వ్యక్తి ఎప్పటికి కూడా మనశ్శాంతిగా ఉండలేరు. ఏ ఫ్యామిలీలోనైతే శాంతి లేదో, సుఖము లేదో, సుఖవంతమైనటువంటి జీవితము లేదో, ఇల్లు పెద్దగున్నా, గోల్డ్ అంత డబ్బున్నా, ఎంతో ఆస్తి అంతస్తులున్నా ఆ పరివారంలో మనశ్శాంతి అనేది రాదు. దానికల మూల కారణం అశుద్ధమైనటువంటి నియమాలను అనుసరించడం, అశుద్ధమైనటువంటి సహవాసంలో పడడము. ఈ విధంగా ఇతర మనుషులకి మనం శిక్షణ గొప్ప పద్ధతిలో ప్రేమ పూర్వకంగా మనము వినిపించాలి.
ఎదుటి వారికి మనం శిక్షణ ఇచ్చేటువంటి సమయంలో ఇచ్చేటువంటి మనిషి మనసులో శుభ భావన, శుభకామన, మంచి గుడ్ ఫీలింగ్స్తో మనం ఇతరులకు శిక్షణ ఇవ్వాలి. ఇందులో సెల్ఫ్గా మన వైపు ఎలాంటి స్వార్థం ఉండకూడదు. నిస్వార్థన భావనతో మనం ఎదుటి వారికి గొప్ప శిక్షణ ఇవ్వాలి అనేదే పరమాత్ముడి యొక్క ఆజ్ఞ. ఇంకా కొన్నిసార్లు మీరు ఇందాకే విన్నారు చూడండి, అశుద్ధ సహవాసంతో వారి యొక్క నిజ జీవితంలో లాస్ అయ్యేటువంటి వ్యక్తులు ఎన్ని రకాలుగా ఎన్ని కోల్పోతారు అనేది. ఆ రకంగా ఇది భగవంతుడు నాకు నేర్పించిన శిక్షణ కాబట్టి ఇతరులకు కూడా శిక్షణ ఇచ్చే సమయంలో ప్రేమ పూర్వకంగా ఒక మంచి శుద్ధమైన ఫీలింగ్తో మనం వారికి వినిపిస్తాం. ఓకే, మరి తర్వాత మనం వినిన తర్వాత భగవంతుడి యొక్క ఆజ్ఞ విన్న తర్వాత నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ విధంగా నేను రిలాక్స్ అయ్యాను అని సెల్ఫ్గా మనల్ని మనం చూసుకోవాలి. ఇతరులకు మీరు ఇచ్చినటువంటి గుడ్ అడ్వైస్ ద్వారా వారి నిజ జీవితంలో వారు ఎలాంటి లాభాన్ని పొందారనే ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఇతరుల యొక్క ఫీడ్బ్యాక్ అనుభవాలు కూడా పనికొస్తాయి. మరి పరమాత్ముడి యొక్క ఆజ్ఞను మనం ఏ విధంగా స్వీకరించాలి, శిక్షణ తీసుకోవడం, ఇతరులకు శిక్షణ ఇచ్చేటువంటి పద్ధతుల గురించి మనం ఎంతో బాగా ఎన్నో విషయాలను ఇప్పటివరకు చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో కొన్ని విషయాలతో చర్చించుకుందాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.